ఆ కేసు పైన ఏది మన యూటీవీ చిల్క ప్రవీణ్ గతంలో అదో కేసు పెడితే అదేం మూవ్ కాలేదంటే నిన్న కేసు అయింది, కేసు రిజిస్టర్ కూడా అయిన పరిస్థితి. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అయిపోయింది, ఇవాళనే రిజిస్టర్ అయింది, రిజిస్టర్ నంబర్ కూడా వచ్చింది. నిన్న ఆయన లైవ్ పెట్టి నన్ను ఫోన్లో తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఎన్హెచ్ఆర్స్ యాక్టివిటీ అంటే చేసే డ్యూటీ చేయకుండా పక్కోళ్ళ డ్యూటీ చేసుకుంటా పోతే ఈరోజు గిట్నే ఉంటుంది. పక్కోళ్ళ డ్యూటీ చేస్తే పోతే ఎట్లుంటుంది, గిట్నే ఉంటుంది. ఈరోజు నిజంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు తీర్మానం మళ్ళీ నిలబడితే, వాళ్ళకు మద్దతుగా కానీ నిలబడితే ఈరోజు బ్రదర్ నమస్తే బ్రదర్, నేను లైవ్లో ఉన్నావు, నేను లైవ్లో ఉన్నా. ఇప్పుడే నీది కేసు రిజిస్టర్డ్ అయింది, నంబర్ వచ్చింది కదా, నువ్వు SMS పంపినావు, నంబర్ వచ్చింది అంటే రిజిస్టర్డ్ అయింది బ్రదర్ కేసు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో మనం అందరం కూడా తీర్మానం మల్లయ్య గారు ఏంటంటే యాక్చువల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే నంబర్ 1. రెండవది ఆయన గ్రాడ్యుయేట్ గురించి కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ ఏ సమస్యలు ఉన్నా మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. ఒకవేళ నేను మాట్లాడకుండా నన్ను రికాల్ చేయమన్నాడు ఆయన, నన్ను రికాల్ చేయండి, నన్ను తీపిచ్చేయండి అని చెప్పిండు. రాత్రి మనం అందరం వేడుకలు జరుపుకుంటా ఉంటే 42వ నంబర్ చచ్చిపోయింది, ఇంకోసారి చచ్చిపోయింది రాత్రి, తెలిసింది నైట్ ఇంకొకసారి చచ్చిపోయిండు. ఆయన నంబర్ 42 అయినది. మొత్తం ఈ సర్కారు వచ్చినాక ఈ సర్కారు రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుంటే ఈ కాంగ్రెస్ వచ్చినాక 42 మంది రిటైర్ అయిన వాళ్ళు చనిపోయింది. ఇప్పటికి 42 మంది నిన్న రాత్రి వరకు. దాని మీద నేను కేసు వేసినా, కొట్లాడుతున్నా. రేపు 5వ తారీఖు చెలో అసెంబ్లీ పిలుపు కూడా ఇచ్చిన నేను. చూసినావా? అయితే ఇచ్చిన. అయితే ఇప్పుడు నీ కేసు ఏంటంటే ఈ డ్యూటీ నాది కాదు, ఈ డ్యూటీ తీర్మానం మల్లయ్యది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న డ్యూటీ తీర్మానం మల్లయ్యది, కోదండరాంది. ఎందుకంటే ఈరోజు మిలియన్ మార్చ్ అని లేకుంటే మీరు తెలంగాణ వస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుందని ఉద్యోగులతోని ఉద్యమం చేపించింది కోదండరాము. తీర్మానం మల్లయ్యనేమో ఎమ్మెల్సీ మీ సమస్యలను నేను తీరుస్తానని. వీళ్ళు దుకాణం బంద్ చేసేసి ఇప్పుడు నీ కేసు చూసినాక వాళ్ళు వేరే దుకాణాలది ఆయనేమో తాబేదారు అయిపోయాడు. తీర్మానం మల్లయ్యనేమో ఈరోజు బీసీ రాజ్యాధికారం అని చెప్పి నా కోసం నా నాయకత్వం కోరుకుంటా ఈశ్వర సాయి అనేట ఆయన కెరోసిన్ పోసుకొని నా ఆఫీస్ ఒక పవిత్రమైన సచివాలయము, ఓ పవిత్రమైన అసెంబ్లీ, లేకుంటే నాది ఒక పుణ్యక్షేత్రము అని తన క్యూ న్యూస్ ఆఫీసును భావించి అక్కడికి వచ్చి కాలబెట్టుకొని చచ్చిపోయాడు. దాని మీద అన్నారు. సరే అవి పోలీస్ కేసులు ఏమైనాయో, పోలీసులు ఏం మాట్లాడుతున్నారో ఏందో అవేవి కూడా బయటికి రాలే. కానీ యూట్యూబ్ అందరూ దాని మీద కొన్ని మంది వాళ్ళ వాయిస్ వినిపించారు. బిగ్ న్యూస్ రాత్రి నువ్వు వినిపించినావు, దానిపైన కేసు అయింది. కేసు పెడితే యూట్యూబర్స్ అందరు నేను కూడా వచ్చిన కేసు పెట్టినా. కానీ ఆ కేసు ఇవాళ దాకా డైరీ నంబర్ కాలేదు, కేసు రిజిస్టర్ కూడా కాలే. కానీ నువ్వు కేసు నిన్న పెట్టినావు, నిన్న డైరీ నంబర్ అయింది, ఇలా కేసు రిజిస్టర్ అయింది. అసలు దీని కథ ఏంది, అసలు ఆయన ఎట్లా చచ్చిపోయిండు ఏంటిది అనే అనుమానాలు చాలా ఉన్నాయి. ఆయన చేయాల్సిన డ్యూటీ పక్కన పెట్టి వాళ్ళ జీతాలు తీసుకుంటారు, వాళ్ళ తరపున మాట్లాడాడు, వాళ్ళని రికాల్ చేయాలంటారు. ఈరోజు అది పక్కన పెట్టి ఈరోజు ఇది అందుకుండు, ఈయన మరణించిండు. ఈ చచ్చిపోయిన అసలు ఈ మరణానికి గల కారణాలు ఏంది, ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంది, చేస్తున్న డ్యూటీ ఏంది, ఈ మూడింటికి కలిపి చెప్పు బ్రదర్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా. మధ్యలో నేను ఎంటర్ అయినందుకు కొంచెం క్షమించండి అన్న. అయితే మీరు అన్నట్టు మొన్న ఈయన కేసీఆర్ గారు ఇదే ఫామ్ హౌస్ నుండి వచ్చి అసెంబ్లీలో ఒక 7 నిమిషాలు గడిపి వెళ్ళిపోతే సంతకం పెట్టి శాలరీ తీసుకొని పోయిండని ఈయన ఛానల్లో ఈయన విశ్లేషణ చేసిండు. సేమ్ ఈయన కూడా ఇప్పుడు కేసీఆర్ గారిని ఎట్లయితే విమర్శించిండో ఈయన కూడా ఈయన శాలరీ కోసం కేవలం సంతకాలు పెడుతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఒక శాసన మండలి సభ్యుడిగా ఉండి పట్టభద్రులు అదే విధంగా ఉద్యోగస్తులు ఈ 2 అంశాల మీద కొట్లాడాలి ఈయన. ఇంకో 6 నెలలు అయితే ఈయనకు సంబంధించిన శాసన మండలి సభ్యత్వం కూడా అయిపోయినట్టే. కానీ ఈ సంవత్సరంన్నరలో ఎక్కడ కూడా పట్టభద్రుల సమస్యల మీద గాని, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మీద గాని, ఉద్యోగస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ మీద గాని ఈయన మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఆయన వ్యక్తిగత ఎదుగుదల కోసం కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ వేవ్ వస్తున్న సమయంలో గమనించి కాంగ్రెస్ లో దిగిండు, టికెట్ తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ ద్వారా గెలిచిండు.
కాంగ్రెస్ ద్వారా గెలిచిన తర్వాత ఈయన అంతకు ముందు 46 జీవో బాధితులు ఉన్నారు కదా అన్న. అవునవును, నవీన్ నాయక్, పోలీస్ అభ్యర్థులు. అవునవును, నవీన్ నాయక్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తట్టా బుట్ట చదువుకొని పోయి మీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయండి పల్లె పల్లెల్లో అని చెప్పాడు. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఆ సమస్యని ఏనాడు కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు తేలే. తేకపోగా ఇదే అభ్యర్థులు ఆయన ఆఫీస్ కు పోతే ఇది నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అక్కడ మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా ఎక్కడన్నా 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము అని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా. ఆ 2 లక్షల ఉద్యోగాలు అడగలేదు. అది పోని ఇప్పుడు మీరు అంటారు రెండు సంవత్సరాల్లో 46 మంది రిటైర్ అయిన వారు, 42 మంది రిటైర్ అయిన వారు తమకు సంబంధించిన బెనిఫిట్స్ అందక ఒక్కొక్కరుగా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాను. అవును. మరి ఈ సమస్య మీదనైనా ఎక్కడన్నా ఒక చిన్న ధర్నా, ఎప్పుడన్నా పోయి ముఖ్యమంత్రి గారికి ఒక లెటరు, లేకపోతే ఇంకా సంబంధిత మంత్రులకు ఒక లెటరు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే ఇవన్నిటిని మభ్య పెట్టడానికి కొత్తగా బీసీ నినాదం అని ఒకటి మెడల్ వేసుకున్నాడు కార్డు. ఎందుకంటే పాపాలన్నీ ఒక దెబ్బతోటి కొట్టుకపోతాయి అన్నట్టు ఈ బీసీ కార్డు మెడల్ వేసుకున్నాడు. ఈ బీసీ కార్డు మెడల్ వేసుకొని ఏం చేసిండు, ఓ బీసీ బిడ్డని చంపేసిండు ఆఖరికి. ఇక పాపం కొందరు అమాయకులు ఉంటారు కదా, ఎమోషనల్ గా కులం అనగానే లేకపోతే ఒక కేటగిరీ అనగానే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా, దాంట్లో 2-3 నమ్ముతారు ఈయన మాటలు. పాపం అట్లా ఈయన ఆఫీస్ కి ఏదో ఏమైనా సహాయం దొరుకుతుందని ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆ ఆడబిడ్డను షూట్ చేసి ఆయన ఆమెకు సంబంధించిన వీడియోని ఈయన సోషల్ మీడియా ఛానల్స్ లో వేసుకున్నాడు. అది కాస్త వాళ్ళ బంధువులల్లా వైరల్ అయ్యే వరకు కొంత పరువు సమస్యగా భావించి ఆమె బాధపడ్డది. అది వాళ్ళది ప్రేమ వివాహమే కాబట్టి కొంత గౌరవ మర్యాదలు ఎక్కడొక తగ్గుతా అంటే పెరుగుతా ఉంటాయి. కాబట్టి ఈ 20,000 వెళ్ళక నువ్వు ఎక్కడికి పోయినావని వాళ్ళు నిందించడం, ఆమె మనస్తాపానికి గురి కావడం, అది భర్తతోటి చెప్పడం, భర్త పోయి ఆ వీడియో తీపియాలని రిక్వెస్ట్ చేయడం, ఓ 10-15 సార్లు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగే క్రమంలో మరి అక్కడ ఎవరు రెచ్చగొట్టిందో, ఎవరు ఏమైనాకు ఇంజెక్ట్ చేసినలో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీని మీద చెప్పిన చిల్క ప్రవీణ్ మీద, ఇతర ఛానళ్ల మీద ఈయన పోయి ఫిర్యాదులు ఇచ్చిండు. ఏది నా మీద దుమ్మెత్తి పోస్తాను, నేను సత్య హరిశ్చంద్రుడిని, నేను రాముని అసంటుని, నేను జీసస్ క్రైస్ట్ అసంటుని, నాకు ఏ పాపం తెలియదు అన్నట్టు మా మీదనే కేసులు పెట్టిండు. సరే మీ అంత పెద్దవాళ్ళు మీ అసంటోళ్ళు గమనించిండ్రు, చలో అసలు నిజాలేందో బయట పెట్టాలని NHRCకి పోయినాం మనం. అక్కడ వేచినాక ఈ మనం పోయిన గుంపులోనే ఈయనకు సంబంధించిన తోడేలు వచ్చింది. సరే ఆ తోడల పేరు మనకు అవసరం లేదు, మనం ఇచ్చిన కంప్లైంట్ ను వెనక్కి తీసుకొచ్చింది ఆయన దూతగా వచ్చి. ఈ కుట్రలకు చెక్ పెట్టాలని మళ్ళా నేను స్వతహాగా NHRCకి మళ్ళీ ఒక ఫిర్యాదు పెట్టి ఖచ్చితంగా దీంట్లో నిజాలు ఏంది బయటికి తీయాలని నిన్న కేసు వేసినామన్న. దానికి నెంబర్ కూడా వచ్చింది. ఒకటి మొట్టమొదటిగా అసలు ఈయన భార్య కావచ్చు, ఈయన కావచ్చు, ఇదే తీన్మార్ మల్లన్న అనే వాడి ఆఫీస్ కి ఎందుకు పోవాల్సి వచ్చింది, పోతే అక్కడ ఏం జరిగింది, ఆడ ఏం జరిగితే ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరే ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ఆయన అసలు ఏ భావోద్వేగంతో వచ్చిండు, ఏ ఆలోచనతో వచ్చిండు, ఒకటి బయట పెట్టాలి. 2 ఆఫీస్ సరౌండింగ్స్ లో మరి పెట్రోల్ బంకులు అయితే లేవు. మరి ఆ పెట్రోల్ బంక్ ఆఫీస్ సరౌండింగ్స్ లేవు, ఆయనకి ఎట్లా పెట్రోల్ వచ్చింది? ఈ పెట్రోల్ తీసుకొచ్చుకొని పోసుకుంటా అంటే చూసిన వాళ్ళు ఉన్నారా? ఆ సీసీ ఫుటేజ్ ఉన్నదా? మరి చనిపోయే ముందు ఎందుకు పోసుకున్నావు నువ్వు అని అడుగుతాను తప్పించి ఈ ఒంటికి నిప్పంటించుకునే క్రమంలో కనీసం ఆ మంటలు నార్పాలనే ఆలోచన ఎందుకు చేయలే? ఈయన ఆఫీస్ స్టాఫ్ అక్కడ ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న సర్కార్ ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? దీన్ని సర్కార్ ఎందుకు అసలు సీరియస్ గా తీసుకోలేదు? ఇంత బీసీ మూమెంట్ ఇంత ఉవ్వెత్తున సాగుతాంది అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. అందరూ నిజానికి చెప్పాలంటే అందరూ బీసీ మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంలో బీసీల నుండి ఒక బలిదానం జరిగింది. మరి దానికి కుట్రదారుడు ఎవరు, పాత్రదారుడు ఎవరు?
మరి దీని మీద నిజాలు తీయవలసిన ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా పాయింట్ మనం అందులో రాష్ట్రం. వీటన్నిటికీ తప్పకుండా సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రాణం పోవడానికి కారకుడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలనేది ఎన్హెచ్ఆర్సీలో వేసినామన్నా. దానికి ఒక నెంబర్ కూడా వచ్చింది, రిఫరెన్స్ నెంబరు. అదే కేసు రిజిస్టర్ అయింది, నువ్వు నిన్ననే కేసు వేసినావు. అవునా? నిన్ననేమో డైరీ నంబర్ వచ్చింది, అన్నేమో రిజిస్టర్ నంబర్ వచ్చింది. అంటే ఇది ఒక ప్రాణం పోయింది కాబట్టి సీరియస్ తీసుకుంటుంది. అసొంటిది 10 మంది యూట్యూబర్లు పోయి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన కేసు డైరీ నంబర్ రాలే, రిజిస్టర్ కాలే. అవును, రాలేదు. అదే అంటే నాకు నువ్వు చెప్పింది ఇంట్లోనే ఎవరో పనిచేసింది. అసలు ఆ చర్చ చర్చ కూడా వస్తలేదు ఎంలా, అసలు ఎందులో వస్తలేదన్నా. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఫస్ట్ సారి మనము ఎన్హెచ్ఆర్సీకి పోయినప్పుడు 20 మంది 15 మంది దాకా డిజిటల్ మీడియా జర్నలిస్టులు వచ్చినాం, సామాజిక ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు వచ్చింది. అంత 10 మంది పెడితే దాని మీద యాక్షన్ లేదు. పైగా ఈ 15 మందిలోనే ఇదే తీన్మార్ మల్లయ్య పటేల్ కు సంబంధించిన వ్యక్తులు ఆడున్నారు. వాళ్ళు ఈ కేసును నిర్వీర్యం చేయాలని పోయి ఆయన తోటి సిట్టింగ్ ఏషన్లు జరపవలసిన మంతనాలన్నీ జరిపిండ్లు. ఈయన ఉటాబుటిన ఇదే ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఏంది మరి కేసు అంతా 20 మంది జర్నలిస్టులు నా మీద పగబట్టినట్టు చేస్తున్నారని ఈయన పోయి ఆయన సాధక బాధకాలు చెప్పుకుంటే ఆ రోజు నుండి ఒక 10 రోజులు ఎక్కడ కనవలేదా? నేనే కనవాలే అసలు నిన్న పేరెత్తలేడు, ఈశ్వరాచారి పేరెత్తలేడు. ఈశ్వరాచారి పేరెత్తలేడు, ఆయన ఎందుకు మరణించాడో చెప్తలేడు. మామూలుగా అయితే ఏదైనా అంశం పట్టుకుంటే దాన్ని ఎంతో సెన్సిటివ్ చేయాలని చూస్తాడు ఈ వ్యక్తి తీన్మార్ మల్లయ్య పటేల్ రెడ్డి. ఏదైనా విషయం తీస్తే చాలా సెన్సిటివ్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇది మొత్తమే మూలన పడేసి అసలు ఏం జరగలేదన్నట్టు, ఎవరి ప్రాణం పోలేదన్నట్టు నటిస్తాడు. అంటే ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వెళ్ళి ఈయనకు డైరెక్షన్ వచ్చినట్టు కూడా ఓ చిన్న సమాచారం అయితే ఉన్నదన్న. అదే ఇప్పుడు ఈయన ఒక జర్నలిస్టు, ఇంకోటి ఎమ్మెల్సీ. మామూలుగా మానవ హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతారు. 42 మంది చచ్చిపోతే మాట్లాడతలేడు, ఆయన డ్యూటీ చేస్తలేడు, నిరుద్యోగుల డ్యూటీ చేస్తలేడు, చెయ్యకూడని డ్యూటీ చేస్తుండు. ఆ చెయ్యకూడని డ్యూటీతో ఒకటి చచ్చిపోయిండు. ఆ చచ్చిపోయిన వాడు గాంధీ, నెహ్రూ ఏది అమరవీరుడు అని చెప్పి కీర్తించిండు. అసలు పేరెత్తలేడు, ఇప్పుడు మాట్లాడతలేదు. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినాక బ్రదర్ ఇంకోటి అంటే, నేను ఒక సోషల్ యాక్ట్, ఇప్పుడు నేను 42 మంది కూడా కేసు వేసిన, అంటే 12 మంది ఉన్నప్పుడే కేసు వేసిన, రిజిస్టర్ అయింది. వాళ్ళు ఎగ్జామిన్ చేసి పర్ఫెక్ట్గా వాళ్ళకు కొంచెం దీనిపైన అనుమానం ఉంటేనే రిజిస్టర్ చేస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు నీ పిటిషన్ నేను ఇప్పటిదాకా నేను డిస్ప్లే పెట్టినా, అలా నువ్వు లింకులు పెట్టినావు, యూట్యూబ్ లింకులు పెట్టినావు, అన్ని పెట్టినావు, ఫుల్ ఎవిడెన్స్లు పెట్టినావు. కాబట్టి ఇలా 101% రిటైర్మెంట్ ఒకళ్ళ ఉసురు దాకుతుంది ఆయనకు, అంతేకాకుండా నిరుద్యోగుల ఉసురు దాకుతుంది, చచ్చిపోయిన ఈశ్వరసారి ఉసురు కూడా దాకుతుంది, పక్కా దాకుతుంది. ఇంతమంది అంటే ఎమ్మెల్సీ 2 ఏళ్లకే ఇంత పాపం మూట కట్టుకున్నాడు. వీళ్ళ గురించి మాట్లాడకుండా, అందుకని నేను లైవ్లో తీసుకున్నా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. ఇది ఒక ఎమ్మెల్సీ దలుచుకుంటే, నేను చెప్తున్నా కదా, ఒక ఎమ్మెల్సీ దలుచుకుంటే 2 నిమిషాలలో పైసలు వస్తాయి, రిటైర్మెంట్ పైసలు. ఒక ఎమ్మెల్సీ దలుచుకుంటే పెద్దల సభల కింద కూర్చొని, ఈరోజు వాళ్ళు 42 మంది చచ్చిపోయినరు, వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి పట్టుకున్నాడు కూర్చొని, వీళ్ళకి ఎందుకు పైసలు ఇస్తలే? ఒక జర్నలిస్ట్ అంటే పవర్ఫుల్ ఉంటుంది, ఆయనకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటుంది, నంబర్ 1. రెండవది పైగా ఆయన ఒక ఎమ్మెల్సీ అంటే రెండవది కూడా ఉన్నది. అంటే ఈ 2 కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులు చాలామంది ఆయన కోసం పనిచేసినట్ట నాకు చాలామంది చెప్తా ఉంటారు. సార్ మేము తిరిగినాం సార్, ఆయన కోసం ప్రచారం కోసం తిరిగినాం సార్, మేము ఈరోజు మా గురించి మాట్లాడతలేరు బ్రదర్ అని ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది బాధపడతా ఉన్నారు. ఈ తెలంగాణలో రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్లకు నాయకత్వం లేదు, వాళ్ళకు నాయకత్వం లేదు, వాళ్ళకు యుద్ధ నౌక లేడు, యుద్ధ నౌక నాయకులు లేడు, ఉద్యమాన్ని నడిపించేటోడు లేడు, వాళ్ళ తరపున ప్రశ్నించేటోడు లేడు, వాళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు, వాళ్ళతో నిలబడేటోడు లేడు. ఈరోజు వాళ్ళతోని వాళ్ళు మొత్తం కంప్లీట్ ఏకాకులుగా ఉన్నారు. కానీ వాళ్ళు వీళ్ళందరినీ నాయకులుగా చేసిండ్రు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని మన బట్టి విక్రమార్క గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసిండ్రు, కోదండరామ్ని ఎమ్మెల్సీగా చేసిండ్రు, తీన్మార్ మల్లయ్యని ఎమ్మెల్సీగా చేసిండ్రు. ఈరోజు అనేక మందికి ఈరోజు వాళ్ళు పదవులు ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళ దగ్గర జేఏసీ నాయకులు ఉన్నారు,
వాళ్ళ దగ్గర టీఎన్జిఓ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర టీజీఓ నాయకులు ఉన్నారు, ఈరోజు వాళ్ళ దగ్గర కులాల నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మతాల నాయకులు ఉన్నారు, ఈరోజు వాళ్ళ మద్దతుగా చాలామంది నిలబడ్డారు. అయినా కానీ ఈరోజు వాళ్ళతో మద్దతుగా ఈరోజు ఎవరు లేరు. వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళకి నా సొంటోడు ఎవరైనా అండంగా నిలబడదాం అనుకుంటే ఈరోజు దాన్ని కూడా డైవర్ట్ చేసి ఇక వచ్చేసిన వాళ్ళ పైసలు, ఇక చెలో అసెంబ్లీ అవసరం లేదు, ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళ పైసలు అయిపోయినాయి, వాళ్ళ కష్టాలు మొత్తం తీరినట్టే, ఇక అకౌంట్లలో పైసలు పడుతున్నాయి, రేపంచెల్లి 700 కోట్లు వాళ్ళ కోసమే వచ్చినాయి, ఇక పైసలు కట్టలు కడుతున్నారు అని చెప్పేసి ఈరోజు ఉద్యోగ నాయకులు ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా వాళ్ళతో నిలబడాల్సిన నిలబడతలేరు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులను ఈరోజు రోడ్లపైన అనాథలే వదిలేసిండ్రు. మీరెవరో మాకు తెలియదు అంటుండ్రు, మీరు ఎక్కడ పని చేసినో మాకు తెలియదు అంటుండ్రు, మీరు ఏం పని చేసినో మాకు తెలియదు అంటుండ్రు, మీరు ఎవరికి సేవలు అందించినో మాకు తెలియదు అంటుండ్రు, అసలు మీరు చేసిన డ్యూటీ ఏందో మాకు అర్థమవుతలేదు అని అంటుండ్రు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఈరోజు వాళ్ళ నిలబెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈరోజు వచ్చినటువంటి ప్రతి జీవోను వాళ్ళు అమలు చేసిండ్రు, ప్రతి పథకాన్ని వాళ్ళు అమలు చేసిండ్రు, ప్రజలకు సేవలు అందించిండ్రు. ఈరోజు వాళ్ళు చనిపోతూ ఉంటే, ఈరోజు వాళ్ళ లంగ్స్ ఖరాబ్ అవుతూ ఉంటే, వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అవుతూ ఉంటే, వాళ్ళ లివర్లు ఖరాబ్ అవుతూ ఉంటే, వాళ్ళ ఇండ్లు జప్తు చేసుకొని పోతూ ఉంటే, ఈరోజు వాళ్ళు ఉన్న ఇండ్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, ఈరోజు వాళ్ళతో కనీసం కనికరం కూడా లేదు. వాళ్ళ ఉద్యమం ఏదో మా సొంటోడు బక్కపల్సన వాళ్ళ తరపు నిలబడి ఏదో ఉద్యమం చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవన్నీ కూడా నీరు గార్చి పక్కకు మళ్లించే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ చూడలేదు. ఈరోజు ప్రశ్నించాల్సిన వాళ్ళు, వీళ్ళ కోసం జీతాలు తీసుకుంటున్న వారు, వీళ్ళ పవర్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నవారు, కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నవారు, ఈరోజు వాళ్ళు సబ్జెక్ట్ డైవర్ట్ చేసి వేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా చిలకపల్లి బ్రదర్ చెప్పింది అదే. నిజంగా ఒక దిక్కు ఆయన ఛానల్ క్యూ న్యూస్, శరణార్థి పేపరు, ఇంకో దిక్కు ఎమ్మెల్సీ పొద్దుగాల వీళ్ళ గురించి మాట్లాడాలి, మధ్యాహ్నం పోయి మళ్ళీ 10 గంటలకు పోయి అసెంబ్లీలో మా కౌన్సిల్లో వాళ్ళ తాట తీయాలి. ఎట్లుండేది? 101% వీళ్ళ పైసలు వాళ్ళకు వచ్చేది. కానీ ఈరోజు అసమర్థులు లెక్క మిగిలిపోయినరు. రికాల్ చేయమన్నారు, రికాల్ చేయాలి, ఇక సంతకాలు పెట్టాలి. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద మనిషి గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారి డ్యూటీ ఏందండి? రాష్ట్ర గవర్నర్ గారి డ్యూటీ ఏంది? 42 మంది మరణిస్తే ఆయన స్పందన ఉండదా? ఆయన మాట్లాడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మరణాల గురించి, జరుగుతున్న ఈ మారణ హోమం గురించి, జరుగుతున్నటువంటి దోపిడీ గురించి ఈరోజు గవర్నర్ గారు మాట్లాడరా? గవర్నర్ దేనికోసం ఉన్నారు తెలంగాణలో? గవర్నర్ పేరు కూడా ఎవరు ఎత్తారు? ఈరోజు ఆయన ఎవరి పైసలతో ఉన్నాడు? ఎవరిస్తున్నారు జీతాలు ఆయనకు? కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ సమాజాన్ని ఈరోజు దాని ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తారు. హైదరాబాదు 4 ముక్కలు చేస్తారు. హైదరాబాదు చెన్నై నార్త్, చెన్నై సౌత్ అని ఉంటుంది, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్ అని ఉంటుంది, ఢిల్లీ నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ అని ఉంటుంది. కానీ హైదరాబాద్ మాత్రం మల్కాజ్గిరి కమిషనరేటు, సైబరాబాద్ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేటు, ఇంకోటి ఫ్యూచర్ సిటీ కమిషనరేటు. అంటే ఈరోజు నంబర్ 1 ఉద్యోగులకు వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ పిఆర్సీ వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ డిఏలు వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ జీపీఎఫ్లు వాళ్ళకి ఇవ్వద్దు. మొదటి కుట్ర ఇది. కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఇది ఉంటుంది, రాజ్యాంగంలో ఇది ఉంటుంది. అంటే హైదరాబాద్ను తీసుకుపోయి ఈరోజు ఫ్రీ బస్ వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే ఫ్రీ టోల్ గేటు. ఈరోజు ఏది భీమవరం పోయేటోళ్ళు, రాజమండ్రి పోయేటోళ్ళు, బెంజికార్లలో పోయేటోళ్ళు, కుప్పంకు పోయేటోళ్ళు, అర్థమైందా? కర్నూలు కలపలో పోయేటోళ్ళు, పెద్ద పెద్ద కార్లలో పోయేటోళ్ళు, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు పోలేరు, వాళ్ళకు టోల్ గేటు ఫ్రీ, వాళ్ళ పైసలు మేమే కడతాం. ఇక్కడ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బాగా బలిసిన వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాకు చచ్చినా పర్వాలేదు, వాళ్ళ పెద్ద పడకేం పడది, వాళ్ళ పైసలు మేము వాళ్ళకి ఇయ్యం అనేది ఈరోజు బాజాప్త ప్రభుత్వం ఇండైరెక్ట్గా ప్రకటిస్తున్నట్టు ప్రకటన ఇది. ఎందుకంటే హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళ జీతాలు ఇవ్వలేకపోతుంది, లా అండ్ ఆర్డర్ లేదు. ఈరోజు దీన్ని హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలి, ఎట్లన్నా యూనియన్ టెరిటరీ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. అందుకని హైదరాబాద్ పేరు హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ ఈస్ట్ అనేది లేకుండా చేసి ఈరోజు ఏం పెట్టిండ్రు? ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి ఒక సిటీ, సైబరాబాద్ సిటీ.
హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ ఈస్ట్ ఇవి పెట్టాలి. ఈయన ముఖ్యమంత్రి, అదొక క్యాబినెటు, ఆయన ఉప ముఖ్యమంత్రి. దీని గురించి ఎవరైనా మాట్లాడిందా సార్? హైదరాబాద్కు 3 పెట్టినని ఎవరైనా ఆపోజిషన్ లీడర్ మాట్లాడిందా? కామెంట్ చేయండి. ఎవరైనా మాట్లాడిందా ఆపోజిషన్ లీడరు? మల్కాజిగిరి కమిషనర్ ఎట్లా పెడతారు? దీనికి అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నది. నేను ఎప్పుడైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ పట్టుకున్నానో ఒకదానికొకటి లింక్ అయిపోయి హైదరాబాద్ను వీక్ చేసే పరిస్థితి ఆలోచనలో ఉన్నది. ఈరోజు హైదరాబాద్ యొక్క ప్రెస్టేజ్ను, హైదరాబాద్ యొక్క ప్రభావాన్ని, హైదరాబాద్ యొక్క ఔన్నత్యాన్ని, హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని, హైదరాబాద్ యొక్క హిస్టరీని, దాని చరిత్రను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉన్నది. మల్కాజిగిరి హైదరాబాద్లో భాగం కాదా? సైబరాబాద్ హైదరాబాద్లో భాగం కాదా? ఫ్యూచర్ సిటీ అన్నది తీసుకుపోయి అక్కడ కమిషనర్ పెట్టి దానికి సపరేట్గా పెడతావా టైటిల్? నువ్వు పెట్టాలనుకున్నప్పుడు అన్నిటికీ బరాబర్గా ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. దీని గురించి ఏ ఆపోజిషన్ లీడర్ మాట్లాడేది? దీని గురించి బీఆర్ఎస్ మాట్లాడేది, బీజేపీ మాట్లాడేది, ఎంఐఎం మాట్లాడేది. హైదరాబాద్ మీద నువ్వు 144 సెక్షన్ 1 రోజుల పాటు పెట్టిన వీళ్ళు మాట్లాడు. మీరు సిపిఐలు మాట్లాడు, మేధావులు మాట్లాడు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడు, ఎమ్మెల్సీ మాట్లాడరు. కాబట్టి రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళి మొదలుపెట్టి హైదరాబాద్ పెట్టినట్టు పేరు దాకా అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బేస్ నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి వి ప్రకాష్ అన్న గారితో ఒకరోజు మాట్లాడించిన తర్వాత ఆయన మాట్లాడకుండా చేసిండ్రు. ఆయన ఈ సబ్జెక్ట్గా ఎత్తకుండా ఇచ్చిన ఆ డైవర్ట్ ఎవరు చేసిందో చెప్పాలి. ఈరోజు అర్థమైందా? ఇక ఆయన ఈ సబ్జెక్టే మాట్లాడకుండా చేసింది ఎవరో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఒకసారి వి ప్రకాష్ అని ఏం మాట్లాడిన ఒకసారి చర్చలు ఉన్నాయి. నిజమో కాదో తెలియదు, మనకు ఒక చర్చ ఉన్నది. ఈ సందర్భంలో మీరు అన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. అది పక్క జడ్స్ అనేది అయితే చెప్పాడు 100కి 100 వాళ్ళు. ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతోంది, 144 సెక్షన్ కంటిన్యూ పెట్టి రికార్డ్ పరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం, కానీ తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి, డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం, కానీ ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి అని చెప్పాడు కదా. దాంతో పాటుగా ఇది యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఏకీభవిస్తాను. ఒక కుట్ర జరుగుతాం హైదరాబాద్ మీద. ఆయన చెప్పినట్టే ఒక భారీ కుట్ర జరగబోతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏంటంటే 2021-22 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎట్లుంటుందని చెప్పి సర్వే చేయించాడు అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు. ఆ రిపోర్ట్ కూడా ఆయన 2022 నాటికే వచ్చింది. పాజిటివ్స్ ఏంది, నెగటివ్స్ ఏంది అని చెప్పి ఆయన దాన్ని అమలు చేయడానికే కంకణం కట్టుకున్నాడు. సర్దార్ పటేల్ ఎట్లయితే సైన్యాలను నడిపించి స్వతంత్ర కమ్యూనిస్ట్ చేతుల్లో స్వతంత్రం కాబోతున్న తెలంగాణ భారతదేశంలో విలీనం చేసుకున్నాడు, మళ్ళా ఇవాళ అమిత్ షా ఈ యూటీ కోసం కుట్ర చేస్తున్నాడు. దీనిలో రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యూటీ చేయాలని చెప్పి కేంద్రం మొండిగా ఉంటే మాలాంటి వాళ్ళం ఊరుకుంటామా? ఏం చేస్తాం మేము? మాది ప్రత్యేక దేశం కావాలని నేను ఆలోచిస్తాను. ప్రత్యేక రాష్ట్రంగా, ప్రత్యేక దేశం. మనకు అన్ని రకాల జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా నినాదాలు మారిపోతాయి. ఇప్పుడు మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐబీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. ఇంత బలంగా మాట్లాడిండు, అసోంటిది ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మొత్తం ఈరోజు డైవర్ట్ చేసేసి ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 40 మంది చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం ఈరోజు కటిక వ్యవహారం చేస్తుంది, కటిక ప్రేమ చూపెడుతుంది ఈరోజు తెలంగాణ ప్రజలపైన, ఈరోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగులపైన. దేనికోసము ఈరోజు ఇంకో అడుగు ముందుకేసింది. ఇక వి ప్రకాష్ గారు దీని గురించి మాట్లాడాడు. అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు దీని గురించి బంద్ చేసినారో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ వాయిస్ కూడా సైలెంట్ అయిపోతుంది. కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడతలేరు. ఏడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ అంశం ఎక్కడ కూడా ఎత్తుకుంటలేదు. ఎంఐఎం కూడా ఎత్తుకుంటలేడు. ఎందుకంటే ఈరోజు తలా పిడికెడేస్తుండ్రు. ఇంకా పైగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టోల్ గేట్ ఫ్రీ, వాళ్ళ ఫ్రీ
మీకు ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. బెంచ్ కార్లో పోయే పేదోళ్ళకు ఉచితంగా అన్నట్టు ఇవాళ. కాబట్టి ఈరోజు అటువంటి కుట్రలు జరుగుతాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ పేరు అనేది లేకుండా, ఇక హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ లెక్కనే ఉంటుంది. ఇక తక్కిన వీటికి మొత్తం హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సెంట్రల్ అనే పేర్లు లేకుండా చేసి ఈరోజు వేరే పేర్లు పెట్టి ఇక హైదరాబాద్కు దానికి సంబంధమే లేదని చెప్పేసి రేపు హైదరాబాద్ మీద ఈరోజు కావాల్సినంత పగ తీర్చుకుంటుండ్రు. ఈరోజు మన పైసలు అంట ఆ చంద్రబాబు నాయుడు కడతారని చెప్పాలి పైసలు. ఇక టోల్గేట్లకు ఆయన కడతారు, పండుగ మొత్తం అక్కడికి వాళ్ళ ఊర్లలో పోతుంది కాబట్టి ఆయన కట్టుకుంటారని చెప్పాలి. జర సిగ్గు శరమేమన్నా ఉండాలి రేవంత్ రెడ్డి గారు. మీకు కార్లలో పోయేటోళ్ళు పేదవాళ్ళు అబ్బాయి నీకు. ఈరోజు జనాలకి జీతాలు లాక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పైసలు అంటక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, రిటైర్మెంట్ పైసలు లేక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఇండ్లు గుంజుకపోతూ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈరోజు చాలామంది పెన్షన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఈరోజు ఎట్లా మీరు దీని గురించి మాట్లాడతారు? కాబట్టి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలను కలిసిండ్రో రేపు కూడా ఎమ్మెల్యేలను కలవండి, ఎల్లుండి కూడా ఎమ్మెల్యేలను కలవండి. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాను మీరు ఇంటి ముందు, ఎమ్మెల్యేల ఇంటి ముందు. నెక్స్ట్ ఇవాళ వచ్చి వినతి పత్రం ఇచ్చినాం, మళ్ళా సార్ వచ్చి ఇక్కడ దీక్ష చేస్తాం మా పైసలు రాకుంటే అని చెప్పి. 22వ తారీఖు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క కదలాలే. ఈరోజు కదిలి తీరాల్సిందే మీరు. లేకుంటే ఈరోజు 42వ నంబర్కి 43వ నంబర్ పోతుంది. మనం ఇంట్లో పండుకొని డిప్రెషన్లతోని, హార్ట్ అటాక్లతోని, బీపీలు పెంచుకొని చచ్చిపోయే బదులు మిగిలిన ప్రాణంతోని, మిగిలిన బలంతోని, మిగిలిన శక్తితోని ఒక దిక్కు తెచ్చుకొని పిడికిలు బిగించి ప్రభుత్వం పైన ఈరోజు చలో అసెంబ్లీ అనే పోరాటాన్ని పిలుపును మనం సక్సెస్ చేయాలి. దీంతో బక్క చేసిన ఒక నాయకుడు కాడు, బక్క చేసిన ఒక లీడర్ కాడు. దీంతో ఆయన ఏదో అయిపోతారని మీరు ఎవరేమో బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ పైసలు మీకు వస్తాయి, మీ బతుకు మీరు బతుకుతారు, జాగ్రత్తగా ఉంటారు. జరగబోయేది అదే, అంతకుమించి ఏం జరగదు. ఈరోజు పత్రికలు మీతో లేవు, ఛానళ్ళు మీతో లేవు. ఏదో బతిరాడు అయ్యా బాబు అని బతిరాడితే ఆ యూట్యూబ్ ఛానల్ మన ఎంబడి వస్తున్నాయి, నిలబడుతుండ్రు. ఇలా శంకర్ కూడా కవర్ చేసిండ్రు మనది. ఏది శంకరు, మళ్ళా చిల్క ప్రవీణ్, ఈరోజు మన ఎవరు శ్రావ్య ఛానల్, ఇవే ఈరోజు మనతో ఉన్నాయి. మనతో ఎవరుంటుండే ఈరోజు? మనతో ఎవరుంటలేడు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు సంక్రాంతి పోనీకి పైసలు ఉంటాయి, సంక్రాంతి టోల్ గేట్ బెంచ్ కార్లకు పోయటానికి, కార్లలో పోయేటోనికి, డీజిల్ పోసుకొని పోయేటోళ్ళకేమో ఈరోజు టోల్ గేట్లు మా తెలంగాణ పైసలు తీసి నువ్వు ఇస్తానంటావు. వాళ్ళు కట్టుకునే దమ్మున్నా తెలంగాణలో మాత్రం మొండిసోయి చూపెడతావు. ఎవరైతే తీర్మానం మళ్ళీ ఈరోజు మన ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరపు నిలబడాలనో వాళ్ళ తరపు నిలబడకుండా ఎక్స్ట్రా క్యాల్కులర్ యాక్టివిటీస్ తరపు నిలబడతారు, కానీ జీతాలు మాత్రం వీళ్ళ పేర్లపైన తీసుకుంటారు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగాన్ని మోసం చేయనోడు ఎవడు కింద కామెంట్ చేయండి. ఎవడెవడు మోసం చేయలేదు, ప్రతి ఒక్కరు మోసం చేస్తారు. ప్రతి ఒక్కరు మోసం చేయనోడే లేడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దరిద్రంగా. నిరుద్యోగుల ఉద్యమం కూడా జరిపినాం, కానీ ఇంత భయంకరమైన కోవట్లనే ఎప్పుడు కూడా చూడలే. డైవర్ట్ చేయడానికి ఒకరినిద్దరిని తయారు చేసి వాళ్ళు తిప్పుతారు, కానీ అందరు నిరుద్యోగులు ఒక దిక్కే ఉంటారు. ఈ రిటైర్ అయిన ఉద్యోగులు మరి ఇంత అనుభవం ఉంది, ఎట్లా డైవర్ట్ అవుతున్నా నాకు అర్థమవుతలేదు. ఎవరు డైవర్ట్ కావద్దు, ప్లే కార్డు పట్టుకోవాలి, నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి అనాలి, అసెంబ్లీకి అడిగి రావాలి, బరాబర్ రావాలి. తోబాలు అరెస్ట్ చేస్తారు కావచ్చు, పోలీస్ స్టేషన్లో పోవాలి, అక్కడ మీరు వీడియోలు తీయాలి, ఆడ పోస్టర్ పట్టుకోవాలి నా పైసలు రావాలని. మిమ్మల్ని తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ కాడ పెడతారు. దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి, వినిపించండి. 5వ తారీఖు పొద్దుగాల మన ఇంట్లో లేపి వంట చేయించుకొని టిఫిన్ క్యారేజ్ కట్టుకోవాలి బరాబర్. అలా అన్నం పెట్టుకోవాలి, 2 పూటలు సరిపోయి అన్నం పెట్టుకోవాలి, కూర పెట్టుకోవాలి, వీలైతే పెరుగు పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. బయట నీళ్ళు కూడా కొనుక్కోవద్దు. ఓ వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ పెట్టుకోండి, సంచిలో ఒక బ్యాగ్లో పెట్టుకోండి. స్వెటర్ పెట్టుకోండి, నెంబడి స్వెటర్లు కంపల్సరీ పెట్టుకోవాలి, మఫ్లర్లు పెట్టుకోండి. పొద్దుగాల బస్సు ఎక్కుండి. మిమ్మల్ని ఎక్కడ ఆపి అరెస్ట్ చేస్తే అక్కడ అరెస్ట్ కాండి. ఏ పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఆ పోలీస్ స్టేషన్ పోండి. ఆన్నే మీ అన్నం ఒకళ్ళు పంచుకొని తినండి. ఇంకా సాయంత్రానికి కూడా ఒక బుక్ ఉంచుకోండి. పోలీసు వాళ్ళు మనకు అన్నం పెడితే వాళ్ళు అన్నం తినద్దు, మా పైసలు మాకు కావాలి అనాలి. ఛాయ్ తాగిపిస్తే దాగుంటే కానీ వాళ్ళ అన్నాలు మాత్రం తినద్దు. నా డబ్బు నాకు కావాలి,
నా పైసలు నాకు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ జేబులకి వెళ్ళి వాళ్ళ పైసలు కట్టించే పరిస్థితి లేదు. ఆడ మా దగ్గర అరెస్ట్ అయి ఉన్నారు ఇయ్యండి ఆ హోటళ్ళల్లో ఆడ ఈడ కొంచెం రిక్వెస్ట్ చేసి పట్టుకొస్తారు వాళ్ళు. కాబట్టి ఆ అన్నం ఫ్రీగా వచ్చే అన్నం మనం తినద్దు, మనకు అవసరం లేదు. కాబట్టి టిఫిన్ కట్టకపోలే తిన, ఈ అన్నం తినేది, నీళ్లు తాగేది, ఆడ మీరు బయటకు వచ్చి మాట్లాడేది అన్నీ కూడా వీడియోలు తీసి పంపాలి. నేను అక్కదాకా రానియరు అది ఇది అని నేను చెప్తున్నా కదా, ఆ రోజు అక్టర్ దీన్ని ఫ్లాప్ చేయడానికి మనోళ్ళే పనిచేస్తారు. చలో అసెంబ్లీకి పోకుండా ఆపేది ఎవడో కాదు, మన సహచరులే, నిన్నటిదాకా మనతో ఉద్యోగాలు చేసిన వాళ్ళే, మనతో పని చేసిన వాళ్ళే, మన దోస్తులే ఫెయిల్ చేస్తారు. ఇది నేషనల్ న్యూస్ లెవెల్లో జరగాలి, రాష్ట్రం దద్దరిల్లిపోవాలి, ఏ ఛానల్ చూసినా కంపల్షన్ కావాలి. దానికోసం రేపు నేను సిద్దిపేట కూడా పోయి పెడుతున్నా, సిద్దిపేట కూడా పోయి రేపు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అక్కడ 12 గంటలకు. దాని సీరియస్నెస్ తెలిసి ఈరోజు నేను ప్రతీది కూడా ప్రతి వ్యయం నాది నేనే భరించుకుంటూ చేస్తున్నా. మీకోసం నా సమయం త్యాగం చేస్తున్నా, నా పైసలు త్యాగం చేస్తున్నా, నా బలాన్ని త్యాగం చేస్తున్నా, నా ఎనర్జీని త్యాగం చేస్తున్నా. బాధాప్త చెప్తా, మీ పైసలు తీసుకునేటోళ్ళు, మీ పేర్ల మీద బతికేటోళ్ళు ఈరోజు మీతో ఉండేటోళ్ళు మీద మోసం చేస్తుండ్రు. 5వ తారీఖు చెప్తున్నా, బాధాప్త చెప్తున్నా, దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేసుకోండి. పొద్దుగాల లేవాలి, వంట చేసుకోవాలి, టిఫిన్లు కట్టుకోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఈరోజు ఎవరు వస్తా అన్నా రాక, నువ్వు వస్తావా, 4 కలిసి పోదామా, పోదాం. మీరు రారంటే మేము వెళ్ళిపోతాం, మీరు రానంటే మేము పోతాం. మేము పేషెంట్లు అయితే అంబులెన్స్ మాట్లాడుకోండి ఆర్థిక పరిస్థితి ఉంటే, లేకుంటే మీ కుటుంబస్తులు భార్యాభర్తలు ఇంట్లో కుటుంబము, భార్య భర్త పిల్లలు అందరు కలిసి రండి. ఒక పిక్నిక్ పోతున్నాం అనుకోండి, కాకపోతే ఎటైనా పోతున్నాం అనుకోండి. కానీ ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయి పైసలు రాని ఎంప్లాయీస్ మొత్తం మీరు ఇంట్లో ఉండి కుళ్ళి బాధపడుకుంటున్న బదులు ఇంటికి తాళం పెట్టాలి, ఇళ్ళకి తాళాలు రావాలి, కుటుంబాలతో సహా బస్సులు ఎక్కాలి. బస్సుల కిరాయిలు లేకుంటే ఇంటి పక్కన అడుక్కోండి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంట. పక్కన అడుక్కోండి, పక్కన అప్పు తీసుకోండి, ఒక 500-1000 రూపాయలు తీసుకొని బస్సు ఎక్కండి. 100% ఏదో ఒక దగ్గర మేము అరెస్ట్ చేస్తారు, ఏదో ఒక దగ్గర ఫైనల్గా అసెంబ్లీ ముందైనా మేము అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో తీసుకుపోతారు. అన్నం మాత్రం మీ అన్నం మీ భోజనం మీరు ఖచ్చితంగా తినాలి, మీ నీళ్ళు మీరు తాగాలి. సాయంత్రం వరకు పెట్టుకుంటారు. కాబట్టి 2 పూటలు అన్నం తెచ్చుకోండి. కుటుంబాలకు ఇండ్లు తాళాలేసి రావాలి మీరు, ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం ఇంటికి తాళం వేసి రావాలి మీరు. ఎవరి కోసం పిలుపు కాదు, ఇదే పిలుపు. ఇది మీ పైసలు వచ్చేంత వరకు ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నాయకుడు, వాళ్ళ నడిపించేటోడు, వాళ్ళ ఎంబడి ఉండేటోడు ఓన్లీ బక్క చేస్తానికి ఎవరు లేరు. అప్పటిదాకా ఆపోజిషన్ లీడర్ కూడా నేనే. కాబట్టి ఈ ఒక్కసారి 43వ నంబర్ రాకముందు ఈ పని మనం చేయాలి. ఈరోజు 42 హత్యలు ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ఆ 42 హత్యలకు ఎంత బాధ్యులో ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొననోళ్ళు కూడా వాళ్ళు కూడా బాధ్యులే. వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే నడవది. ఈ 42 మరణాలకు ఈరోజు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి భట్టి విక్రమార్క గారు, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, మన నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంత బాధ్యులో ఈరోజు మనం కూడా నేను ఇచ్చిన అవకాశాన్ని, నేను ఇచ్చిన పిలుపును మీరు అందుకొని మీరు రాకుంటే మీరు కూడా అంతే బాధ్యులవుతారు. కాబట్టి ఖచ్చితంగా రండి. 5వ తారీఖు మాత్రం నో డైవర్షన్. ఫుల్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తేనే ఇది ఫుల్ అమౌంట్, హాఫ్ అకౌంట్ కాదు. మీరు సగం డ్యూటీ చేయలే కదా, ఫుల్ డ్యూటీ చేసారు, ఫుల్ పైసలు ఇచ్చారు. అర్థమైందా? యాక్చువల్గా వడ్డీతో సహా ఇవ్వాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా 5వ తారీఖు బాగా సీరియస్ తీసుకుందాం. 5వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్. 5వ తారీఖు తాడో పేడో తెలుసుకుందాం. ఇళ్ళకి తాళాలు పడాలి. ఇళ్ళల్లో తాళాలు వేసిన వాళ్ళంతా ఫోటోలు తీసి మీ ఇల్లు తాళం వేసిందని ఇంటి ముందు ఫోటో తీసి నాకు వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.